జై జగన్, జై జగన్, జై జగన్. ఈరోజు గోపాలపురం నియోజకవర్గంలో సామాజిక సాధికార యాత్ర ఈ కార్యక్రమానికి విచ్చేసిన మరి మా అన్నగారు సివిల్ సప్లైస్ మినిస్టర్ కారుమూరి నాగేశ్వరరావు గారికి, అలానే మా తమ్ముడు బాపట్ల ఎంపీ నందిగామ సురేష్ గారికి, అలానే మరో అన్నగారు చింతలపూడి శాసనసభ్యులు ఎలీజా గారికి, మరో అన్నగారు గోపాలపురం శాసనసభ్యులు తలారి వెంకట్రావు గారికి, వేదిక మీదున్న వేదిక మీదున్న పెద్దలకు, ప్రజాప్రతినిధులకు, ఇక్కడికి విచ్చేసిన నాయకులకు, కార్యకర్తలకు, ఆప్తులకు, ఆత్మీయులకు, బంధువులకు, మిత్రులకు అందరికీ నా నమస్కారం అండి. మరి ఈ రోజున మనమందరం కూడా ఇక్కడ సామాజిక సాధికారతను గురించి మాట్లాడుకుంటున్నాం. గతంలో మన రాష్ట్రానికి ఎంతోమంది ముఖ్యమంత్రులు పనిచేశారు, కానీ ఏ ముఖ్యమంత్రి కూడా మరి జగన్ అన్న తీసుకున్న విధంగా సామాజిక న్యాయం ఎక్కడా చేయలేదు. ఈ రోజున జగన్ అన్న తీసుకున్న నిర్ణయం ఏంటంటే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తిని, జ్యోతిరావు పూలే ఆలోచనల్ని, బాబు జగజ్జీవన్ రావు యొక్క ఆశయాలను ఈ రోజున మనందరికీ ఆయన పాలనలో చూపిస్తున్నారు. మరి గతంలో ఎప్పుడైనా ఎవరైనా ముఖ్యమంత్రి స్థానంలో ఉండి మన బిడ్డల చదువుల కోసం ఆలోచన చేశారా? ఈ రోజున మరి విద్యాశాఖలో కానివ్వండి, వైద్య శాఖలో కానివ్వండి, వ్యవసాయ శాఖలో కానివ్వండి, వినూత్నమైన మార్పులు తీసుకువచ్చి ఆ 3 శాఖలకి కూడా చాలా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మరి విద్యాశాఖకు వచ్చేసరికి పిల్లలని స్కూల్కి పంపించేటప్పుడు తల్లిదండ్రులుగా మన బాధ్యత ఏంటి? పిల్లలకి బుక్స్ ఇవ్వడం, స్కూల్ బ్యాగ్ కొనివ్వడం, వాళ్ళకి కావలసిన యూనిఫామ్ ఇవ్వడం, వాళ్ళకి కావలసిన షూ కానివ్వండి, ఇంకేదైనా వాళ్ళకి అందించవలసిన బాధ్యత తల్లిదండ్రులుగా మనది. కానీ ఈ రోజున జగనన్న ఇస్తున్నారు. జగనన్న విద్యా కానుక. మన బిడ్డలందరినీ స్కూల్కి పంపించండి, ఎక్కడా కూడా ఎవరు బాల కార్మికులుగా ఉండకూడదు, డ్రాప్ అవుట్స్ అనేవాళ్ళు అంతకన్నా ఉండకూడదని చెప్పి ఈ రోజున అమ్మఒడిని తీసుకొచ్చారు. అంతేకాకుండా ఈ రోజున చిన్నతనం నుండి కూడా తెలుగు మీడియంతో పాటు ఇంగ్లీష్ మీడియం కూడా ఉండాలని చెప్పి ఈ రోజున మన గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతున్న ఎంపీ భర్త గారు మన స్టేజ్ మీద అవసరం కూర్చున్నాం. ఎవరైతే గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్తున్న విద్యార్థులు ఉన్నారో, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, వీళ్ళందరికీ కూడా ఈ రోజున అమ్మఒడిని ఇవ్వడమే కాకుండా మరి ఇంటర్మీడియట్ తర్వాత వారికి వసతి దీవెన, విద్యా దీవెన ఇస్తున్నారు. అలానే స్కూల్కి వెళ్తున్న పిల్లలందరికీ కూడా మనం ఎప్పుడూ చూడలేదు, ఈ రోజున పిల్లలందరూ ఆరోగ్యంగా ఉంటేనే బాగా చదువుకోగలరని, వారెవరు కూడా రక్తహీనతతో బాధపడకూడదని చెప్పి వారందరికీ కూడా ఉదయం రాగి జావ ఇస్తున్నారు. గతంలో ఎప్పుడైనా మన పిల్లల ఆరోగ్యం కోసం ఆలోచించిన ముఖ్యమంత్రిని మీరు చూసారా? ఈ రోజున జగన్ అన్నని మనం చూస్తున్నాం. మన బిడ్డలు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఉదయాన్నే వారికి రాగి జావ ఇవ్వడం, బాయిల్డ్ ఎగ్ ఇవ్వడం, మిడ్ డే మీల్లో మార్పులు తీసుకురావడం,
ఈ రోజున వారు ఆరోగ్యంగా ఉంటేనే చదవగలరని చెప్పి మరి జగనన్న ఎన్నో వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. అంతేకాకుండా ఈ రోజున ఇన్ని సదుపాయాలు కల్పిస్తున్నాం. మరి స్కూల్కి వెళ్తే అక్కడ సరైన సదుపాయాలు లేవు, మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పి నాడు నేడు పథకం ద్వారా మన బిడ్డలకి మరి ఆ స్కూల్స్ని కార్పొరేటివ్ స్కూల్స్ లాగా మార్చడం జరిగింది. మరి ఈ విధంగా మన బిడ్డల కోసం, మన బిడ్డల చదువుల కోసం, మన బిడ్డల ఆరోగ్యం కోసం ఆలోచించిన ముఖ్యమంత్రిని ఎప్పుడైనా మీరు చూసారా? ఇప్పుడు చూస్తున్నారా? ఎవరు? జగనన్న. మరి ఈ రోజున జగనన్న మన బిడ్డల చదువుల కోసమే కాదు, మన ఇంటిలో మనమందరం కూడా ఆర్థికంగా బలపడాలని చెప్పి మన మహిళలందరినీ కూడా ప్రోత్సహిస్తూ చేయూత అనే పథకాన్ని ఇస్తున్నారు. మహిళా సాధికారత సాధించాలని చెప్పి మరి మహిళలందరికీ, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలు ఎవరైతే ఉన్నారో 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపున్న వారికి చేయూత పథకాన్ని ఇవ్వడం, కాపు సోదరీమణులందరికీ కూడా కాపు నేస్తాన్ని ఇవ్వడం, అంతేకాకుండా అగ్రవర్ణాలలో ఉన్న పేదలని గుర్తించిన మొదటి ముఖ్యమంత్రి మన జగనన్న. ఈ రోజున వారికి ఈబీసీ పథకాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా అందరినీ ప్రోత్సహిస్తూ వారికి ఇంట్రెస్ట్ ఉన్న యూనిట్స్ని పెట్టుకుని మీరంతా మీ కాళ్ళ మీద నిలబడాలి, మహిళా సాధికారత సాధించాలని చెప్పి జగనన్న ఒక అన్నలా తమ్ముడిలా అండగా ఉంటున్నారు. అంతేకాకుండా మరి మన మేనిఫెస్టోలో చెప్పున్నాం 25 లక్షల ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి, కానీ ఈ రోజున 32 లక్షల ఇళ్ల స్థలాలు ఉచితంగా ఇవ్వడం జరిగింది. అందులో ఇల్లు కట్టుకుంటూ మన మహిళా సోదరులందరూ కూడా ఎంతో సంతోషంగా తమ ఆత్మాభిమానాన్ని కాపాడుకుంటున్నారు. ఈ రోజున జగనన్న సొంత ఇంటి కలను నెరవేరుస్తూ మరి మహిళలందరికీ కూడా పుట్టింటి కానుకని ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మరి ప్రతి ఒక్కరికి, అన్ని వర్గాల వారికి, వృద్ధులకి, దివ్యాంగులుగా ఉన్న వాళ్ళకి పెన్షన్ ఇప్పుడు ఎక్కడ ఇస్తున్నారండి? పెన్షన్ ఎక్కడ ఇస్తున్నారు? ఇంటి దగ్గర. మరి గతంలో పెన్షన్ తీసుకోవాలంటే పంచాయతీ ఆఫీస్కి వెళ్ళవలసి వచ్చేది. ఈ రోజున వాలంటీర్ వ్యవస్థని, గ్రామ సచివాలయ వ్యవస్థని తీసుకువచ్చి జగనన్న ఈ రోజున మన ఇంటికే పరిపాలనని పంపించడం జరుగుతుంది. తెల్లవారక ముందే మీరు నిద్రపోతుంటే మీ తలుపు తట్టి మిమ్మల్ని లేపి పెన్షన్ మీ చేతిలో పెట్టి వెళ్తున్నారు. అలానే రేషన్ కూడా మన ఇంటికే పంపిస్తున్నారు. ఈ రోజున జగనన్న ఇన్ని సంక్షేమ పథకాలన్నీ కూడా మనకు అందిస్తుంటే ప్రతిపక్షం వాళ్ళు కడుపు మంటతో ప్రజల మధ్యకి వెళ్ళే ధైర్యం లేక ఈ రోజున ప్రతి చిన్న విషయాన్ని కూడా రాజకీయం చేయాలని మీడియా ముందు కూర్చొని మాట్లాడుతున్నారు. ఆఖరికి చిన్న పిల్లలు, చదువుకునే పిల్లలకి, 8th క్లాస్ చదివే పిల్లలకి ఇచ్చే ట్యాబ్స్ విషయంలో కూడా రాజకీయం చేస్తున్నారంటే ఎంత దిగజారిపోయారో చూడండి. ఈ రోజున చిన్నపిల్లలు, 8th క్లాస్ చదువుతున్న పిల్లలు, గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్తున్న పిల్లలు, పేద విద్యార్థులు, ఆ పేద విద్యార్థులకి ఇస్తున్న ట్యాబ్స్లో ఇంటర్నెట్ ద్వారా వాళ్ళు రకరకాల అసభ్యకరమైన వీడియోలు చూసే అవకాశం ఇస్తున్నారు మీరని చెప్పి ప్రభుత్వం మీద, జగనన్న మీద బురద జల్లే కార్యక్రమం. నేను ఈ సభ ద్వారా వాళ్ళని అడుగుతున్నా, మీరు ఎక్కడైనా ఒక పిల్లవాడైనా కూడా అలాంటి వీడియోస్ చూస్తున్నట్టు కానీ, ఏ తల్లిదండ్రులైనా మీకు ఆ విధమైన కంప్లైంట్ ఇచ్చినట్టు కానీ మీరు నిరూపించగలరా అని. ఈ రోజున మనం 8th క్లాస్ చదువుతున్న పిల్లలకి బైజూస్ యాప్ ద్వారా వాళ్ళకి ఏది అవసరమో, ఏ సబ్జెక్ట్ అవసరమో అంతవరకే దానిలో డౌన్లోడ్ చేసి మిగిలినవి ఏది కూడా వాళ్ళు గూగుల్లోకి వెళ్ళే అవకాశం లేకుండా లాక్స్ వేసి ఇవ్వడం జరుగుతుంది. ఇంత పకడ్బందీగా వాళ్ళకి మనం ఈ రోజున ట్యాబ్స్ ఇస్తే దాన్ని కూడా రాజకీయం చేయడానికి వాడుకుంటున్నారు. ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారో మనం చూస్తున్నాం. అంతేకాకుండా మన పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుతుంటే ఇంగ్లీష్ మీడియం చదవడం కానీ, ఇలాంటి ట్యాబ్స్ వాడడం కానీ వాళ్ళకి నచ్చట్లేదు. ఎందుకని? వాళ్ళకి మాత్రమే డబ్బున్నా
అధికారమును అహంకారంతో వాళ్ళు ఈ రోజున పెత్తందారులుగా ఉన్న వాళ్ళు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ మనవలు, వాళ్ళ ముని మనవలు కూడా ఇంగ్లీష్ మీడియం చదవచ్చు, ట్యాబ్స్ వాడుకోవచ్చు. పేదలుగా ఉన్న మన పిల్లలు మాత్రం వాటిని వాడితే వాళ్ళు తట్టుకోలేరు. ఇలాంటి బురద జల్లి ప్రభుత్వం మీద, జగనన్న మీద బురద జల్లే కార్యక్రమం మాత్రం చేపడుతున్నారు. ఎంత దౌర్భాగ్యమో ఆలోచించండి. ఈ రోజున మన కోసం నేనున్నానని చెప్పి మనందరి ముందు నిలబడిన ఏకైక వ్యక్తి మన జగనన్న. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మనల్ని వదిలిపెట్టలేదు. ఈ రోజున 2019లో మనమందరం కూడా జగనన్నని నమ్మి ఓటేసామన్న నమ్మకంతోనే, అభిమానంతోనే, విశ్వాసంతోనే ఈ రోజున మనందరికీ కూడా ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా అందిస్తున్నారు. ఈ రోజున మేము డయాస్ మీద నిలబడి ఇంతమంది మాట్లాడుతున్నామంటే దానికి కారణం జగనన్న తీసుకున్న నిర్ణయం, ఈ సామాజిక న్యాయం. మరి ఈ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగాన్ని రచించి మనందరికీ కూడా రిజర్వేషన్స్ కల్పించాలని నిర్ణయం తీసుకున్నారో దాన్ని అమలు చేసిన మొదటి ముఖ్యమంత్రి మన జగనన్న అని చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నాను. ఈ రోజున మరి నేను ఇక్కడ ఒక హోమ్ మినిస్టర్ స్థానంలో నిలబడి మీతో మాట్లాడుతున్నానంటే ఇంతకన్నా ఉదాహరణ ఏముంటుంది చెప్పండి? ఇప్పటి వరకు పెద్దలు మాట్లాడినా, నేను చెప్పినా, ఎంత చెప్పినా కూడా జగనన్న ఇచ్చిన సంక్షేమ పథకాలు అన్నీ కూడా మేము చెప్పలేం. కొన్ని మాత్రమే చెప్పగలుగుతున్నాం. అన్ని సంక్షేమ పథకాలు అతి తక్కువ కాలంలో జగనన్న మన ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే ఇచ్చారని చాలా గర్వంగా మాత్రం చెప్పగలం. ఈ రోజున మరి ఇన్ని సంక్షేమ పథకాలు మళ్ళీ మనం పొందాలి అంటే ఈ రాష్ట్రానికి జగనన్నని మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసుకోవాలి. జగనన్నే మన భవిష్యత్తు, జగనన్నే మన భవిష్యత్తు. మీరందరూ కూడా జగనన్న మన భవిష్యత్తు అని మరిచిపోకుండా మరి ఎన్నికలు ఎప్పుడొచ్చినా కూడా ఈ నియోజకవర్గం నుండి జగనన్నని గెలిపించి జగనన్నకి బహుమతిగా ఇవ్వాలని చెప్పి మీ అందరినీ కోరుతున్నా. ఎందుకంటే గోపాలపురం నియోజకవర్గం వైసీపీ అడ్డా. మీ అందరికీ కూడా గుర్తుంది కదా, 2019లో ఎంత మెజారిటీలు ఇచ్చారు? ఎంత ఇచ్చారు? అంతకన్నా ఎక్కువ మెజారిటీతో జగనన్నకి గోపాలపురం నియోజకవర్గాన్ని బహుమతిగా ఇవ్వాలని, మా అన్న తలారి వెంకట్రావు గారిని గెలిపించాలని చెప్పి మీ అందరినీ కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.